ఇప్పుడు కొంతమందికి మనము ఇప్పుడు నేనే నమస్తే అన్నాను, మీరు నమస్కారం అన్నారు. ఈ రెండిటికి వేరియేషన్ ఏంటి? ఏమీ లేదండి. రెండిటి పదాలు ఒకటే ఒకటే అర్థం. ఒకటే అర్థం. నమః అనే శబ్దమే ముందు ప్రధానం. ఓకే. నాకేమనిపిస్తుంది అంటే నేను చెప్పింది అన్రెస్పెక్ట్, మీరు చెప్పింది రెస్పెక్ట్ అనిపిస్తుంది. అంతే. కొంచెం నమస్కారః అనేటువంటిది సంస్కృత పదం. నమస్కారము అనేటువంటిది తెలుగు పదం. దాన్ని మీరు సింపుల్‌గా నమస్తే అన్నారు. సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు ఈ ధర్మంలో పుట్టారా? ఐయామ్ ఆస్కింగ్ యూ. మీరు ఈ ధర్మంలోనే పుట్టారా? తెలీదు. తెలీదు. సనాతన ధర్మం అంటే ఈ ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నటువంటి ఒకానొక ధర్మం. ఇది ఒక సింపుల్ లైన్‌లో చెప్పవలసినటువంటి అంతరార్థం. ఈ సనాతన ధర్మం అనేటువంటి పదానికి అర్థం తీసుకున్నట్లయితే సనాతనం అంటే శాశ్వతం అని అర్థం. దీన్ని ఇంగ్లీష్‌లో చూస్తే ఎటర్నల్ అని అర్థం. ధర్మం ఈ ప్రపంచాన్ని ధర్మం ధరించింది కాబట్టి సనాతనమైనటువంటి ధర్మంలో మనం జీవిస్తున్నాం. సింపుల్ వర్డ్. ఓకే. ఇందులో ఈ సనాతన ధర్మానికి ఆధారం ఏంటి అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతి గ్రంథాలు. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉండే అంశాలు. ఇవన్నీ మన జీవన శైలిని నిర్దేశిస్తాయి. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటువంటి క్లారిటీ ఇచ్చి, ఇలా బ్రతికితే మీరు సక్రమమైన మార్గాన్ని వెళ్ళి ధర్మంతో జీవనం సాగించటం ద్వారా ముక్తిని పొందుతారనేటువంటి సూచించేదే సనాతన ధర్మం. ధర్మంలో ధర్మాలని పాటించాలా? ధర్మంలో ధర్మాన్నే పాటించాలి. ఓకే. దీనికంటూ పర్టికులర్ గా ఏ గాడ్ కానీ ఎవరు? దీనికి చాలా రకాలుగా చెప్పొచ్చు తల్లి. ఉదాహరణకు మీరు వేరే మతాలు చూసుకున్నారనుకోండి, వాటికి ఒక మత ప్రవక్త, ఒకే గ్రంథం, ఒకే దైవం అనేటువంటి సిద్ధాంతాలు, 3 సిద్ధాంతాలు ప్రధానంగా ఉంటాయి. దీంట్లో ఒకే పరమాత్మ, ఆ పరమాత్మ అనేక రూపాలను ధరిస్తాడు. దీంట్లో ఒకే గ్రంథం అంటూ లేదు. అంటే నేను ఈ గ్రంథమే చదవాలి, ఇది నేను చదవకపోయినా నాకేం కాదనేటువంటి పర్టికులర్గా ఏమీ లేదు తల్లి. అలాగే ఒకే ప్రవక్త ఇక్కడ లేరు. ఇక్కడ ప్రవక్త అనేటువంటి కాన్సెప్టే లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అంతా ఋషి. ఈ ఋషులు సత్యాన్ని దర్శించి మనకు అందించినటువంటి మహాత్ములు. ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి. సో ఈ ఋషులంతా ఏం చేశారు మరి? ఈ ఋషులంతా వేద ధర్మాన్ని దర్శించి మనందరికీ ఒక జీవన మార్గాన్ని ఏర్పరిచినటువంటి మహాత్ములు. వాళ్ళు ఎలా నిర్దేశన చేశారంటే, నువ్వు ఈ పథంలో వెళ్తే నువ్వు ముక్తిని చెందుతావు, నీకున్నటువంటి గమ్యం ఇది అని చెప్పి మనకు నిర్దేశం చేశారు. వాళ్ళే వేదాన్ని దర్శించిన వారు. దర్శించి మనకు అందించిన వారే ఋషులు అంటారు. ఓకే. సనాతన ధర్మం అంటే ఈ విశ్వంలో సనాతన ధర్మం పుట్టలేదు. సనాతన ధర్మంలో విశ్వం పుట్టింది. ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రతి కదలిక ఆస్ట్రానమీ అనేటువంటి విషయాన్ని పరంగా మనం చూడొచ్చు. ఈ ఆస్ట్రానమీ అనేటువంటి విషయాలు కూడా సనాతన ధర్మంలో అద్భుతంగా కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఋషులు ఇక్కడే దర్శించి ప్రపంచానికి అందించారు. ఉదాహరణకు చంద్రయాన్ అనేటువంటి మిషన్ జరిగింది, చంద్రుడి మీద ఏముందనేటువంటి పరిశోధన కోసం. కానీ ఋషులు వెళ్లకుండానే ఇక్కడే ఉండి దర్శించి చెప్పినటువంటి సత్యమైన మహాత్ములు ఉన్నారు. ఉదాహరణకు చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయా లేదా అని చెప్పడం కోసం వేదంలోనే ఒక మంత్రం ఉంటుంది, అప్సు మే సోమో అని. అంటే చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయి అనేటువంటి మంత్రం అది నిర్ధారణ చేస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళకముందానే ఇక్కడే ఉండి దాన్ని నిర్ధారణ చేసినటువంటి వాళ్ళే సనాతన ధర్మంలో ఉన్నటువంటి మహర్షులు. ఈ మహర్షులు ఒక్కటే చేశారా లేదా కొంతే క్రియేట్ చేశారంటే, వాళ్ళు చేసినది ఏది హస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి రతత్వజత్. వాళ్ళు చేసినది ప్రపంచంలో ఎవరూ చేయలేదు. ఇక్కడున్నది ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ధర్మం ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేదు. మా మతంలో ప్రేమ ఉందండి అని మీరు ఎక్కడైనా మీ మతం వాళ్ళు అన్నారనుకోండి, నా మతంలో ఇంకా అంతకంటే ప్రేమ చూపిస్తాను. నా మతంలో క్షత్రియత్వం ఉందనుకోండి, నా మతంలో యుద్ధాలు చూపిస్తాను. నా మతంలో మీరు అన్ని మమకారం ఉందండి, నేను అందరికీ సేవ చేస్తాను అనుకుంటే నేను సేవ చేసేటువంటి విధానాలు కూడా నేను చూపిస్తాను. సో సనాతన ధర్మంలో లేనిదంటూ లేదు. ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు. ఇక్కడ ఉన్నదే ప్రపంచంలో ప్రతి చోట ఉంది. సనాతన ధర్మ కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్. ఇక్కడ ఉన్నదే ప్రపంచం అంతటా ఉంది. ఇప్పుడు సనాతన ధర్మం గురించి చెప్పారు మీరు. ఇంకా దానిలో అయితే ధర్మాన్ని పాటించాలి. మొత్తానికైతే మీరు చెప్పిన వర్డ్ లో ధర్మాన్ని పాటించడం, ప్రతిదీ వర్డ్ తీసుకుంటే సనాతన ధర్మం అని సింపుల్ గా చెప్పేస్తున్నారు. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఇప్పుడు చాలా అంటే చికెన్ తిని, నాన్ వెజ్ తిని టెంపుల్స్ కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు తినాలి? తినాలనిపిస్తుంది కాబట్టి. తినాలనిపించాలందుకే ఎందుకు తినాలి? అంటే ఒక మనిషి నాన్ వెజ్ తింటాడు, వెజ్ తింటాడు. అవును తల్లి, అది నేను చెప్తున్నా. నా చెప్తున్నటువంటి ధర్మమే నిర్దేశం చేసింది ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అనేటువంటి క్లారిటీ సనాతన ధర్మ స్మృతి గ్రంథాలే ఇచ్చాయి. ఓకే. అంటే తినేసి అయితే వెళ్ళకూడదు. నాన్ వెజ్ ఉంటే మాత్రం అసలు వెళ్ళకూడదు. ఇప్పుడు కొన్ని దగ్గర నాన్ వెజ్ ని బలిస్తాం కదా, మరి అదేంటి? అది గ్రామ దేవతా విధానం. గ్రామ దేవతా విధానాన్ని మిగతా ఆలయాలకు వర్తించదు.
గ్రామ దేవత అంటే ఆ ఊరిని ప్రొటెక్ట్ చేయటం కోసం ఉన్నటువంటి ఒకానొక శక్తి. అది పరమేశ్వరి స్వరూపం. ఆ స్వరూపాన్ని కొంతమంది ఉగ్రదేవతగా భావించి, నేను నా కోరిక తీరితే నా గ్రామం కోసం లేదా నా కోరిక కోసం నేను ఇలా ఒక జంతువుని బలిస్తాననేటువంటి వాళ్ళ భావన. కానీ నిజంగా ఆ సందర్భంలో వాళ్ళు బలి ఇవ్వవలసింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానాన్ని వారికి సమర్పించాలి. ఆ అజ్ఞానాన్ని సమర్పించటంలోనే వాళ్ళు ఇస్తున్నటువంటి బలి ఉద్దేశం తప్ప సనాతన ధర్మం వేరు. ఓకే. బొడ్రాయి ఒడ్రాయి కూడా గ్రామానికి నాభిస్థానం దాన్ని కూడా పూజిస్తుంటారు కదా. చేస్తారు. ప్రకృతి ధర్మమే సనాతన ధర్మం. నేను ఒకానొక సందర్భంలో వియత్నాం అనే దేశానికి వెళ్ళాను తల్లి. వియత్నాం తెలుసా? World War II అది ప్రధానమైన దేశం. ఆ వియత్నాం అనేటువంటి దేశంలో దనాంగ్ అనే ఒక పట్టణం. ఆ దనాంగ్ అనే పట్టణంలో నేను చూస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి చెట్టును పూజిస్తున్నారు. నేను ఎందుకు పూజిస్తున్నారని ఒక షాప్ అతన్ని అడిగితే, మాకు మా వాళ్ళు నేర్పించారండి, అంతే తప్ప మాకేం తెలియదు. మేము ఇక్కడ షాప్లో పూజ చేస్తాం, అగరబత్తులు తెచ్చి ఇక్కడ చెట్టుకు పూజ చేసి అక్కడ పెడతాం అన్నారు. దీన్ని ఏమంటారు? నేచర్ వర్షిప్ అంటారు. అంటే ప్రకృతి ఆరాధన. ఈ ప్రకృతి ఆరాధన కూడా సనాతన ధర్మమే. వేప చెట్టును పూజిస్తారు, రావి చెట్టును పూజిస్తారు. ఇలా ప్రతిదీ ఎవ్రీ లివింగ్ బీయింగ్ సనాతన ధర్మంలో ఒక భగవంతుడి స్థానాన్ని పొందుతుంది. నాన్ వెజ్ ఎవరు తినాలి, ఎవరు తినకూడదు? దీనికి సనాతన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మం అని ఒకటి ఉంటుంది తల్లి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ నాలుగు రకాల తరగతులు. వీళ్ళు వాళ్ళ పనుల్ని విభజించుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. ఉదాహరణకు బ్రాహ్మణులు వాళ్ళు నిర్దేశన చేస్తూ సమాజాన్ని కాపాడవలస్తూ సమాజానికి ధర్మం ఏమిటనేటువంటి బోధించేటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులు తినకూడదు. క్షత్రియులు ఏం చేయాలి? రాజ్యపాలన చేయాలి. రాజ్యపాలన అంటే ఏంటి? ప్రొటెక్టింగ్ ఫర్ సొసైటీ అని చెప్పుకోవచ్చు. ఈ సొసైటీని ప్రొటెక్ట్ చేయటం కోసం ఉన్నటువంటి వ్యక్తులు తినొచ్చు అని చెప్పి శాస్త్రం స్పష్టంగా చెప్పింది. ఇంకోటి ఈ వైశ్యులు వాళ్ళు చేసేటువంటి నిత్య కర్మలు వాళ్ళు ఎక్కువగా భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు కాబట్టి వాళ్ళలో తినని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. 99% మంది వైశ్యులు మాంసాహారాన్ని భుజించరు. ఇంకోటి శూద్రుడు. ఈ శూద్రుడు కూడా చాలా మంది తినడానికి అవకాశం కూడా ఉంది. కానీ ఏ రోజుల్లో తినాలి, ఏవి తినాలనేటువంటి పర్టికులర్ శాస్త్రాలు చెప్పాయి. ఆదివారం తినకూడదు. ఇంకా వాళ్ళు ఏదైనా ఇష్టదేవతమైన ఉపాసన చేస్తుంటే ఆ ఉపాసన రోజు ఖచ్చితంగా మాంసాహారాన్ని స్వీకరించకూడదు. మాంసాహారంలో కొన్ని రకాలైనటువంటి జంతువులు మాత్రమే పరిమితం. వరాహవని, గోవని ఇటువంటివి ఖచ్చితంగా స్వీకరించకూడదు అనేటువంటిది శాస్త్ర నిర్దేశం. ఓకే. మొత్తానికి నాన్ వెజ్ ఆదివారం తినొద్దు అంటారుగా. ఆదివారం తినేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఆదివారం ఏంటంటే మీకు బ్రిటిషర్స్ టైంలో ఏం జరిగిందంటే 1800 కంటే ముందుకెళ్తే మీరు ప్రపంచంలో భారతదేశంలో ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేసేవారు. సూర్యారాధన అంటే ఉదాహరణకు మీ తాతగారు కానీ మీ తాతగారిని కూడా పరిశీలిస్తే వారు స్నానం చేసిన వెంటనే ముందు సూర్య నమస్కారం చేసుకున్నాకే వాళ్ళు ఏ పనైనా చేసేవారు. ఇది ఇప్పటికీ చాలా మంది గ్రామాల్లో ఆచరిస్తారు. కొంతమంది ఆదివారం అయితే సూర్యుడికి ఆదిత్య హృదయం అని చదువుకోవటం, పొంగల్లో నైవేద్యం పెట్టుకోవటం ఇది చేసేవారు. ఇలా చేస్తూ ఉండటం ద్వారా సూర్యశక్తి మనలోకి వస్తుంది, సూర్య తేజశక్తి మనలోకి వస్తుంది. ఈ తేజశక్తి ఉన్నప్పుడు మన శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటాం. ఇది పాశ్చాత్యులు గమనించారు మన దగ్గర నుంచి. వీళ్ళు ఆదివారం ఏదో శక్తిని పొందుతున్నారు. ఆ శక్తిని కనుక మనం తప్పిస్తే ఖచ్చితంగా వీళ్ళని మానసికంగా కూడా మనం దెబ్బ కొట్టగలం అని చెప్పి ఆలోచించి ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. ఆ సెలవు దినంగా ప్రకటించేసరికి మన వాళ్ళు కొంతమంది బ్రిటిషర్స్తో కలిసి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళతో కలిసి తిరగటం, వాళ్ళతో కలిసి ఉండటం వలన వీళ్ళు మాంసాహారానికి అలవాటు పడిపోయి అది అందరికీ తీసుకొచ్చారు. కానీ అమీషం మధుపానంచ యః కరోతి రవేర్థినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. ఒక్క ఆదివారం మాంసం తీసుకోవటం ద్వారా వాళ్ళు 7 జన్మల దరిద్రాన్ని పొందుతారు అని చెప్పి సాంబ పురాణం చెప్తుంది, నేను చెప్పట్లేదు. ఇది ఏంటంటే ఇది బ్రిటిషర్స్ కల్పించినటువంటి ఒక విధానాన్ని. ఆదివారం పూర్వం ఎవ్వరూ మాంసం తీసుకునేవారు కాదు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. కానీ ఇది బ్రిటిషర్స్ మనకు అలవాటు చేశారు కాబట్టి దాన్ని అలాగే పట్టుకొని ముందుకెళ్తున్నాం అనేటువంటి విధానంలో మనం దాన్ని తప్పించుకోగలిగితే, ఖచ్చితంగా మనం సూర్య శక్తిని పెంపొందించుకోగలిగితే మనల్ని మానసికంగా కొట్టగలిగిన వాడు ఎవడూ లేడు. ఓకే. ఇప్పుడు ఎగ్ కూడా కొంతమంది వెజ్ అంటారు, కొంతమంది నాన్ వెజ్ అంటారు. నేను నాన్ వెజ్ అంటాను తల్లి. అది మాత్రం చికెన్ నుంచి వస్తుంది, కోడి నుంచి వస్తుంది కాబట్టి నాన్ వెజ్ అవుతుంది అని అంటారు. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు చాలా మంది బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారు. ఆ బర్త్డేస్ లో కూడా కేక్ కూడా ఎగ్ కలుస్తుంది అనేసి చాలా మంది కట్ చేయరు. అంటే ఎగ్ కలుస్తుంది అనేటువంటి ఉద్దేశం కాదు.
కొంతమంది మాంసాహారం తినని వాళ్ళు ఎగ్ కలుస్తుందన్న ఉద్దేశంలో ఇప్పుడు ఎగ్లెస్ కేక్స్ కూడా వచ్చాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? అవి చేసుకుంటున్నారా? అవి కట్ చేస్తున్నారా? ఉమ్. కట్ చేసుకుంటున్నారు కదా. ఎగ్ అనేటువంటి విషయం కాదు తల్లి. నిజానికి కేక్ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూడాలి. ఓకే, నేను ఇక్కడే ఒక క్వశ్చన్ తీసుకుంటాను. బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారు, మరి బర్త్డేలు ఎందుకు చేస్తారు? బర్త్డే రోజు కేక్లు ఎందుకు కట్ చేస్తారు? దీన్ని మనం చూడవలసింది ఏంటంటే ఈ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూడాలి. అసలు కేక్ అనేటువంటి హిస్టరీ ఏంటి? మొట్టమొదటగా కేక్ అనేది మీకు క్రీస్తు పూర్వం నుంచే ఉంది. అప్పటి నుంచి అది రౌండ్ గానే తయారయ్యేది. ఈ కేక్ అనేటువంటి దానికి ఆ రౌండ్ గా ఉన్నటువంటి దానికి ప్రతీక ఏంటంటే చంద్రుడికి ప్రతీక. ఇది ఈ బర్త్డే అనేటువంటి కేక్ అనే విధానం గ్రీస్ అనేటువంటి దేశంలో మొదలైంది. ఏన్షియంట్ గ్రీక్ సిస్టంలో ఇది ఉంది. వాళ్ళు దానిపైన కొవ్వొత్తులు పెట్టి దాన్ని వెలిగించి దాన్ని ఆర్పితే పొగొస్తుంది కదా. ఆ పొగొచ్చినప్పుడు వాళ్ళు దేవతలకు ఆ చంద్రదేవత పేరు, ఆ రౌండ్ గా ఉన్నటువంటి దేవత పేరు ఆర్కిమిస్ అంటారు. ఆ ఆర్టిమిస్ అనేటువంటిది సంతానానికి ప్రతీక. నాసా మొట్టమొదటగా ఒక మిషన్ లాంచ్ చేసింది చంద్రుడి మీద వెళ్ళడానికి. అదే నాసా ఆర్టిమిస్ మిషన్ అని చెప్పి ఉంటుంది. అది ఈ రోజుకి మీకు నాసా వెబ్సైట్లో కనపడుతుంది. ఆ నాసా వాళ్ళే ఈ ఆర్టిమిస్ అనేటువంటి దేవతగా సూచించి వాళ్ళు అలా మిషన్ని తయారు చేశారు. ఈ ఆర్టిమిస్ దేవతకు కొవ్వొత్తులు పెట్టి ఊది ఆ పొగ వస్తున్న సందర్భంలో కొన్ని కోరికలు చెప్పుకుంటారు వాళ్ళకున్నవి. ఈ పొగ ఆ చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ ఆర్టిమిస్ దేవతకు మా కోరికలు చెప్తుందన్నది వాళ్ళ విశ్వాసం. ఇందులో మీ కల్చర్ ఏమన్నా కలిసి ఉందా? మీ కేక్ ఏమన్నా కలిసి ఉందా? మీ దేవతకి ఏమన్నా ఇందులో ఉందా సంబంధం? మీ మతాచారమా? మీ సంప్రదాయమా? మరి మీ సంప్రదాయం కానప్పుడు, మీ ఆచారం కానప్పుడు, దాంట్లో మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు దాన్ని ఎందుకు ఆచరించాలంటే దీంట్లో నేను చూస్తున్నది ఒకటి తెలియకపోవటం, రెండోది చెప్పకపోవటం. ఈ రెండిటి వలన వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక పాశ్చాత్య సంస్కృతి వైపు వాళ్ళు మెగ్గు చూపుతున్నారు.